హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నా వీడియో ఏంటిది అంటే మంచిర్యాల లోకల్ అసలు ఎట్లుంటుంది ఏంటిది అనేది నేను పెడతా. సో నేను ఇప్పుడు మంచిర్యాలలో అయితే ఎంట్రీ అయిపోయాను ఆల్మోస్ట్. సో ఈ వీడియో ఇవాళ ఏంటిది అంటే మంచిర్యాల లోకల్ అసలు ఏంటిది ఎట్లుంటుంది అనేది. ఇటు రైట్ సైడ్ పోతే బైపాస్ రోడ్ వస్తుంది. మేము ఇటు బైపాస్ రోడ్ అనే వెళ్తాం. ఇంకా మంచిర్యాలకి ఎంట్రీ కాలే మనం. ఇప్పుడు మనం నేను స్ట్రేట్ పోతాను, రైట్ సైడ్ పోతే బైపాస్ రోడ్ వస్తుంది. సో ఈ వీడియోలో అయితే ఇప్పుడు మంచిర్యాల లోకల్ ఎట్లుంటుంది ఏంటిది క్రేజీ ప్లేసెస్ ఏంటి అసలు లోకల్ అంటే ఎట్లుంటుందో నేనైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో కూడా అదే నాది. సో ఇప్పుడు మంచిర్యాలలో అయితే మనం అయితే ఆల్మోస్ట్ కొంచెం ఎంట్రీ అయినాం అంతే. ఇప్పుడు నా షోరూమ్ కావాలంటే ఇట్లా నా లెఫ్ట్లో ఉన్నది చూడండి, మీకు కనబడుతుంది. ఇంకా రాలే, ఈ లెఫ్ట్లో నాది కేటీఎం షోరూమ్. ఇదే కేటీఎం షోరూమ్. సో అసలు మెయిన్ ఏంటిదా అంటే ఇప్పుడు మనం ఎంటర్ అయిందంటే ఇదే. ఇప్పుడైతే ఫస్ట్ బెల్లంపల్లి చౌరస్తా వస్తుంది. సో దీన్ని బెల్లంపల్లి చౌరస్తా అని మేము అంటాం మంచిర్యాలలో. ఇంకా రాలే, కొంచెం ముందే అయితే మీకు కనబడుతుంది చూడండి ఒకసారి గైస్. ఇదే మీకు కనబడుతుంది చూడండి, ఇది ఒక సర్కిల్ అన్నట్టు. దీన్ని బెల్లంపల్లి చౌరస్తా అంటాం మేము. స్ట్రేట్ వెళ్ళిపోతే ఐపీ చౌరస్తా వస్తుంది. ఇప్పుడు నా రైట్లో ఉంది చూడండి, బస్సు ఉంది, దాని వెనకాల సర్కిల్ ఉంటుంది. ఇది బెల్లంపల్లి చౌరస్తా ఏరియా పేరు చూడండి. సో గైస్ చూస్తున్నారు కదా రైట్ సైడ్, ఇది బెల్లంపల్లి చౌరస్తా. ఇప్పుడైతే నేను లెఫ్ట్కి అయితే వెళ్తున్నా. సో ఈ లెఫ్ట్లో రోడ్ పేరు ఏంటిది అంటే నార్మల్గా బస్ స్టాండ్ ఉంటుంది. దీన్ని యాక్చువల్గా స్టేషన్ రోడ్ అంటారు. సో స్ట్రేట్గా వెళ్తే మనకి అయితే స్టేషన్ రోడ్ వస్తుంది. ఇదే రోడ్లో లెఫ్ట్ సైడ్ మనకి బస్ స్టాండ్ ఉంటుంది. ఇంకా బస్ స్టాండ్ రాలే. సో ఇదైతే లోకల్ అన్నమాట. ఇంకా హాస్పిటల్స్ అన్నా, మెడికల్ షాప్స్ అన్నా, టిఫిన్ సెంటర్స్ అయినా ఏదైనా ఇక్కడైతే మనకి మెయిన్గా దొరకందంటే ఏముండేది. లెఫ్ట్లో చూసిలా బట్ట, అది కూడా వెళ్ళిపోయింది, మన చెప్పల్ కంపెనీ. సో బస్ స్టాండ్ ఏది నేను చూపెడతా. ఇంకో ఇదే గాయ్ లెఫ్ట్ బస్ స్టాండ్, బస్సులు పోతాయి, మనం అటు పోము. సో ఇప్పుడు సిఎంఆర్ రైట్ సైడ్ చూసారు కదా మీరు, సిఎంఆర్ అయితే కనబడ్డది. సో ఇది బస్ స్టాండ్ అన్నట్టు, దీని బస్ స్టాండ్ ఏరియా అంటారు. సో స్ట్రేట్ వెళ్తే మనకి ఏమొస్తుంది అంటే రైల్వే స్టేషన్ వస్తుంది. స్ట్రేట్ వెళ్ళిపోతే మనకి రైల్వే స్టేషన్ వస్తుంది. మా అంటే ఒక ½ కిలోమీటర్ ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే స్టేట్ అయితే వెళ్ళాను, ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెట్ ఏరియాకి వెళ్ళాలి. సో స్టేట్ వెళ్తే రైల్వే స్టేషన్, ఈ రోడ్ కూడా రైల్వే స్టేషన్ రోడే అంటారు. సో ఇప్పుడు మార్కెట్ ఎట్లుంటుంది అసలు ఏంటిది అనేది ఇప్పుడు నేను ఎంటర్ అవుతున్నా. నేను యూటర్న్ తీసుకున్నా. ఇప్పుడు నేనైతే రైట్ సైడ్ కొట్టేసిన బండిని. ఇప్పుడు మళ్ళీ కొంచెం లెఫ్ట్ పోతే చలో ఇది మొత్తం మార్కెట్ ఏరియా గైస్. ఇప్పుడు మనకి ఏమైనా షాపింగ్ అన్నా లేకపోతే ఏమైనా చెప్పల్స్ అనేది ఇప్పుడు వీడియోలో అయితే చూడాలి. బ్యాగ్స్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ షాప్స్. ఇప్పుడు మాకు మెన్స్ క్లబ్ అనేది ఒకటి ఉంటుంది, అది బ్రాంచెస్. సో అది ఇదే లైన్, మీకు ఇంకా రాలే వీడియో నేను చూపెడతా. సో చూడండి ఇదే మొత్తం మార్కెట్ ఏరియా. ఇది మెన్స్ క్లబ్, ఇది చూడండి రైట్ సైడ్ మెన్స్ క్లబ్. సో టైటాన్ లెఫ్ట్ సైడ్. సో ఇలా అయితే ఉంటుంది అన్నమాట. ఇది అంటే ఇది ఏంటిదంటే మొత్తం షాపింగ్ ఏరియా అన్నట్టు. అంటే మన బ్యాగ్స్ అన్నా లేకపోతే మన బట్టలన్నా లేకపోతే గోల్డ్ అయినా డ్రెస్సెస్ అయినా ఏదైనా మనకి ఉంటుంది ఇక్కడ. ఈ రోడ్ మొత్తం అదే. సో ట్రాఫిక్ కూడా మాకు కొంచెం బాగానే ఉంటుంది ఇక్కడ. సో ఇలా అయితే ఉంటుంది లోకల్ అయితే. మనకి ఇలా దొరకనంటూ ఏముంటుంది, అన్నీ దొరుకుతాయి. మన A to Z దొరుకుతాయి మనకు అన్నీ ఉంటాయి ఇక్కడ. వెంకటేశ్వర్ అన్నీ A to Z ఆల్ ఉంటాయి షాప్స్. లైక్ వెంకటేశ్వర షాప్, మెన్స్ క్లబ్, చాలా అంటే చాలా ఉంటాయి. ఇది లేదని చెప్పనీకైతే ఏముంటుంది. మెయిన్ అంటే మెయిన్ ఇదే మాకు. అంటే మనం కొనుక్కోవాలంటే మాకు అన్ని ఇక్కడనే ఉంటాయి. హోటల్స్ అయినా, ఫాస్ట్ ఫుడ్ అయినా, లేకపోతే బిర్యానీ అయినా, మన రెస్టారెంట్స్ అయినా. సో ఇది ఏంటిదంటే మార్కెట్ ఏరియా అంటారు. సో ఇది వన్ ఆఫ్ ద మార్కెట్ ఏరియా అన్నట్టు. సో ఇలా అయితే ఉంటుంది వ్యూ, మీకైతే కనిపిస్తుంది కదా వీడియోలో. ఒకసారి చూడండి, ఇలా అయితే ఉంటుంది మంచిర్యాలలో. ఈ మంచిర్యాల మెయిన్ లోకల్ సిటీ అన్నట్టు. లోకల్ మెయిన్ సిటీ లోకల్ ఇది. సో మనకి టెడ్డీ వేర్స్ అయినా, డ్రెస్సెస్ అయినా, షాప్స్ అయినా, లేదైనా గోల్డ్ అయినా, లేకపోతే వాచ్ షాప్ అయినా, ఏదైనా మనకి మంచిర్యాల అంటే కొంచెం పెద్దదే. అంటే చాలామందికి తెలుసో మంచిర్యాల తెలియదు. కాకపోతే ఏంటంటే మంచిర్యాల చాలా పెద్దది. చూస్తే కనబడదు కానీ మస్తు లోపల ఇంత ప్లేస్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు తిరుగుతే కూడా ఒకటి షాప్లో. సో ఇది మెయిన్ సిటీ అన్నట్టు. మెయిన్ సిటీలో మనకి మెయిన్ లోకల్ అన్నట్టు ఇది. సో ఇది మంచిర్యాల యాక్చువల్గా. ఇంకా ఇటు లెఫ్ట్ సైడ్ అయితే ఆల్రెడీ ఇంకా రిపేర్ జరుగుతున్నాయి, షాప్సే కావచ్చు ఇవి చూసుకున్నట్టయితే. సో ఇప్పుడైతే నేను రైట్ సైడ్ అయితే తిరిగిన. సో ఇటు స్టేట్ ఏమి వెళ్తుందో మీకు వెళ్ళాక నేను చూపెడతా. ఇది కూడా సేమ్ కొంచెం మార్కెట్ ఏరియా అన్నట్టే.
ఇది కూడా సేమ్ కొంచెం మార్కెట్ ఏరియా లాగానే ఉంటుంది. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని మనకి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఏముంటాయి అంటే సూపర్ మార్కెట్స్ ఉంటాయి ఈ లైన్లో. కొంచెం ఎట్లా అంటే కిరాణం షాప్ అంటారు కదా, సో ఈ లైన్లో అవి బాగుంటాయి. అండ్ పెయింటింగ్స్, ఇప్పుడు ఆమ్రాన్ బ్యాటరీ అయినా, లేకపోతే బైక్ల బ్యాటరీ అయినా, లేకపోతే ఇప్పుడు ఎక్కువ ఇక్కడ ఏముంటాయి అంటే హార్డ్వేర్ షాప్స్ ఉంటాయి గైస్. నాకైతే తెలిసినంత వరకు అయితే ఇక్కడైతే ఇదే లైన్లో అయితే హార్డ్వేర్ షాప్స్ చాలా ఉంటాయి. సో ఈ లైన్లోనే బాగా చాలా ఉంటాయి. ఇంతకుముందు మనం చూసినట్లు ఓన్లీ ఏంటిది మార్కెట్లో అదైనా, లేకపోతే మన ఏంటిది బట్టలైనా అది. కాకపోతే ఈ రోడ్లోనే ఏముంటుంది అంటే చాలా మనకి హార్డ్వేర్ షాప్స్ ఉంటాయి. ఇందులో చాలా హార్డ్వేర్ షాప్సే ఉంటాయి మ్యాక్సిమం. సో ఇక్కడ ఒక థియేటర్ కూడా ఉంటుంది. సో అది ఇంకా రాలే, అది నేను చెప్తా. సో ఇప్పుడు మా హార్డ్వేర్ షాప్ అనేది ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా ఉంటాయి ఇందులో. కిరాణం షాప్స్ చాలా ఉంటాయి, హార్డ్వేర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు బజాజ్ ఆఫీస్ కూడా ఇదే లైన్ ఉంటుంది ఒకటి లెఫ్ట్లో. సో బ్యాంక్స్ అవి ఈ లైన్లో అయితే ఓకే, మనం చెప్పచ్చు ఓకే ఉన్నాయి అని. సో మనకి దొరకనంటే ఏముండేది మంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కిరాణా షాప్ చూసిరు కదా మీరు, చాలా అవే. ఇది కూడా అదే. బేకరీ కూడా ఉంటాయి ఇందులో, నేను ఎప్పుడు మర్చిపోయినా. ఈ లైన్లో కూడా కొంచెం బేకరీస్ బాగుంటాయి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనమైతే మెయిన్ లోకల్ అయితే ఉన్నాం. సో ఇట్లకి వెళ్ళే అంటే చాలా రూట్స్ ఉన్నాయి మనకి. దీని మెయిన్ ఏంటిది అంటే లోకల్ అంటారు ఆల్మోస్ట్. సో ఇవి రైట్ సైడ్ చూసుకున్నారు కదా గైస్, రైట్ సైడ్ అయితే థియేటర్, ఇది శ్రీనివాస థియేటర్ అని మాకు థియేటర్ అన్నట్టు. ఇది శ్రీనివాస థియేటర్ అయితే మనమైతే ఇప్పుడు దాటేసినాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు గైస్ ఇప్పుడు మీకైతే కనబడుతుంది, ఇది ఫ్లైఓవర్ అన్నట్టు. ఈ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ మనం ఎటు వెళ్తాం అంటే సీసీ రోడ్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నామా అంటే ఇప్పుడు గంగా రోడ్ అనేది మీకైతే నేనైతే చూపెడతా, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. ఇప్పుడైతే మనమైతే మెయిన్ మంచిర్యాల సిటీలోనే ఉన్నాం. సో ఇప్పుడు నేను పోయే రోడ్ ఏంటిదంటే గంగా రోడ్ అంటుంది దీన్ని. ఇప్పుడు మనం గంగా రోడ్ పోవాలంటే డైరెక్ట్ ఫైర్ మీదకి వెళ్ళి పోరాదు, ఏం చేయాలి, కిందికి వెళ్ళి పోవాలి. ఇదే ఆ రోడ్డు, ఆ రూట్ కూడా ఇదే. సో దీని కింది నుంచే మనం ఇట్లా వెళ్ళాలి, ఇదే అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే గైస్ చూసిల్లు కదా. సో ఇట్లా రైట్ తీసుకొని కొంచెం ముందు పోతే మనకైతే రోడ్ అయితే వస్తుంది, గంగా రోడ్. సో నేను మీకు చూపెడతా, సో చూడండి మీరు కూడా. సో ఈ రైట్ సైడ్ బ్రిడ్జ్ ఏంటిదంటే దీని డైరెక్ట్ ఎక్కి గోర్గన్ కూడా పోవచ్చు మనం. గోర్గన్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి చాలా. గోర్గన్ ఛాన్సెస్ కాదు, గోర్గన్ కూడా పోవచ్చు డైరెక్ట్ బ్రిడ్జ్ ఎక్కి, సీసీ వస్తుంది. సో ఇప్పుడు మనం అయితే లెఫ్ట్ పోతాం. సో లెఫ్ట్ చూడండి, దీన్ని ఏమంటారంటే గంగా రోడ్ అంటారు మంచిర్యాలలో గంగా రోడ్ అంటే ఇదే రోడ్. గంగా రోడ్ అంటే ఏంటి ఇప్పుడు అది అంటే ఇట్లా ఇప్పుడు గంగా స్థానం లేదా ఇప్పుడు అది చెరువు లెక్క ఉంటుంది కదా సంథింగ్, అది ఇదే, దీనే గంగా రోడ్ అంటాను. సో ఇప్పుడు నేను ఉన్న రోడ్ కూడా అదే. ఈ రోడ్లో ఎక్కువ ఏముంటాయి అంటే గర్ల్స్ హాస్టల్స్ చాలా ఉంటాయి. గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి చాలా. అంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. సో అది కొంచెం ముందు పోయినాక ఉంటుంది, అది ఇప్పుడు ఉంటుంది, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ ఎక్కువ ఏముంటాయి అంటే స్కూల్స్, కాలేజెస్, గర్ల్స్ హాస్టల్స్ ఇవి చాలా ఉంటాయి ఈ లైన్లో. సో దీని మెయిన్ ఏంటిదంటే నేమ్ గంగా రోడ్ అని పిలుస్తాం. కాకపోతే ఏంటంటే ఇందులో ఇవి ఉంటాయి, ఇప్పుడు నేను చెప్పిన మీకు గర్ల్స్ హాస్టల్, కాలేజెస్, స్కూల్స్ ఎక్కువ ఉంటాయి ఈ లైన్లో. సో మీరైతే చూడండి, మీకు నేను చూపెడతా మీకు. సో ఇప్పుడు ఇందాక చూడండి రైట్ సైడ్ చూడండి, బస్సు వెళ్ళిపోయింది మనకి. సో నేను చెప్పిన ఆ స్కూల్స్ కూడా ఎక్కువ ఉంటాయి రైట్ సైడ్. ఇందులో ఈ లైన్లో ఒక స్కూల్ ఒకటి ఉంటుంది, కాలేజెస్ ఒక 2 ఉన్నాయి. ఒకటి మెడికల్ కాలేజ్, గౌట్ కాలేజ్ అని చాలా ఉన్నాయి ఇందులో. సో చూసుకున్నట్టయితే మీకు, సో రైట్ సైడ్ నాది మెడికల్ పోయింది అనుకుంటా, నేను చూడలే, రైట్ సైడ్ పోయింది. సో ఇది గంగా రోడ్ అన్నట్టు. దీంట్లో మినిమం ఏంటిదంటే ఇంత స్పీడ్ పోవాలి, ఎక్కువ పోవాలి, ఎందుకంటే రోడ్ అంత మంచిగా ఉండేది. కొంచెం ఏంటంటే శాండ్ ఉంటుంది, పడే అవకాశం చాలా ఉంది ఈ లైన్లో. సో మనం ఏంటిది అంటే నార్మల్గా ఇప్పుడైతే మనం అయితే ట్రావెల్ అవుతున్నాం. సో దీన్ని గంగా రోడ్ అంటాం మేము. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఇంకొక 4-5 మినిట్స్ వెళ్ళిపోతా. ఇప్పుడు నా రైట్ సైడ్ కనబడుతుంది చూడు, ఇది కూడా హాస్టలే, గర్ల్స్ హాస్టల్. చూసుకున్నట్టయితే ఇది రైట్ సైడ్ గర్ల్స్ హాస్టలే, ఇంకా కొంచెం ముందుగా కూడా అది కూడా ఉంటుంది. సో ఇది నార్మల్గా ఒకసారి లాస్ట్ ఇయర్ మాకు రెయిన్స్ పడితే అంతా ఇక్కడ వాటర్ వచ్చినాయి, మీరు చూసే ఉండేవాళ్ళు న్యూస్లో కూడా. సో ఇదే ఆ గంగా రోడ్ అనేది. చూడండి రోడ్ కూడా కొంచెం అటు ఇటే ఉంటుంది, ఎక్కువ స్పీడ్ కూడా పోవద్దు, ఎందుకంటే ఈ రోడ్ అంతా మొత్తం శాండే ఉంటుంది.
సో బ్రేక్ వేసినా కూడా ఏమైనా జారిపడే అవకాశాలు చాలా ఉంటాయి రోడ్లో. సో ఇప్పుడైతే ఇది మన రోడ్ అయితే ఇప్పుడు నేనైతే ట్రావెల్ అవుతున్నా. వాటర్ ఉన్నాయో లేవో ఆల్మోస్ట్ నా కూడా తెలియదు. సో నువ్వైతే మీకు అయితే చూపెడతాను నేను. ఆల్మోస్ట్ ఉంటాయి వాటరు. సో ఎందుకంటే నేను కూడా ఇటు రాక చాలా డేస్ అవుతుంది. అంటే మ్యాక్సిమం మాకు రైనింగ్ సీజన్లో ఇదంతా నిండిపోతుంది. ఇప్పుడు నేను పోయే రోడ్ మీద కూడా చాలా అంటే చాలా వాటర్ ఉంటుంది, మునిగిపోతుంది కూడా ఒక్కోసారి. లాస్ట్ టైం అయితే చాలా అంటే చాలా మునిగిపోయింది. సో ఇప్పుడు వాటర్ ఉన్నాయా లేవో అయితే నేనైతే ఇప్పుడు ట్రావెల్ అయితే అవుతున్నాం. సో మీకు కూడా చూడాలి, మీకు కూడా అర్థమైంది. సో నేనైతే ఇప్పుడైతే ట్రావెల్ అయితే అవుతున్నా. చూడండి గైస్ ఎంత శాండ్ ఉందో. పడేది ఒక బ్రేక్ అయితే కంపల్సరీ పడతా కింద. సో ఎవరైనా వచ్చే వాళ్ళు, ఎవరైనా మంచిరాల వాళ్ళు నా వీడియో ఇట్లా చూసినట్టయితే ఇటు అత్తయ్యలు కొంచెం జాగ్రత్తగా రండి. ఎందుకంటే చూసి కదా మొత్తం శాండే ఉండేది రోడ్ అంతా. ఉట్టిన బైక్ స్కిడ్ అయిపోతుంది, జారి పడే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్త రండి అని నా ఫీలింగ్. ఎందుకంటే ఒకసారి చూడండి నా వీడియోలో ఎంత శాండ్ ఉందో. నేను ఇంకా చాలా తక్కువనే వెళ్తున్నా, 30-20 స్పీడ్లోనే వెళ్తున్నా చూడండి. సో గైస్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినా నేను. ఇంకొంచెం దూరం అయితే నాకైతే కనబడలేదు. సో దగ్గరికి అయితే వచ్చేసినాం. సో చూద్దాం మనం కూడా. సో చూడండి మీరు కూడా దగ్గరికి అయితే వచ్చేసిన. ఓహో భయ ఘోరా నన్ను చంపుకుండా పోదా అని అబ్బండి. భయ మొత్తం ప్రో ప్లేయర్ ఉన్నాడు. అలా అయితే మీరు వెళ్ళకండి గాయస్. ఎందుకంటే నేను చెప్పిన అయిందాక మీరు కింద పడే అవకాశం చాలా ఉంది. సో అలా అయితే మీరు వెళ్ళకండి. సో ఆల్మోస్ట్ అయితే నేను వచ్చేసిన. కొంచెం ఈవినింగ్ కూడా అవుతుంది, అంటే కొంచెం చీకటి కూడా పడుతుంది, నైట్ అవుతుంది. ఆల్మోస్ట్ 5:30 అవుతుంది టైం అయితే. నేను కూడా చూడలే టైం. సో నేనైతే ఎంటర్ అయిపోయినా. ఇదే గైస్ గంగా రోడ్ అంటే ఇదే ఎండింగ్. సో ఇక్కడికి మనం వర్షాకాలం చూసినట్టయితే ఇక్కడ మొత్తం వాటర్ నిండుతాయి. సో ఇప్పుడైతే మనం అయితే చూద్దాం. చూసిలే గైస్ అసలు వాటర్ లేవు. అసలు ఇక్కడ వాటర్ ఉండాలి కానీ వాటర్ లేవు. ఇక్కడ అక్కడ బ్రిడ్జ్, రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అది. సో చూసుకున్నట్టయితే వాటర్ అయితే మొత్తానికి లేవు. సో ఇక్కడతో అయితే మనం రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. వాటర్ అయితే లేవు ఇక్కడ. మీరు చూడండి ఒకసారి. అసలు వాటర్ అసలు ఆల్మోస్ట్ అసలు లేనే లేవు. మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కొన్ని వాటర్ ఉన్నాయి అంతే, మొత్తం ఎండిపోయిందో. ఇది గంగా రోడ్ అంటే. సో వింటర్లో గంగా రోడ్ పరిస్థితి ఇలా ఉంది, వాటర్ ఏం లేవు. సో ఇప్పుడైతే నేను బెల్లంపల్లి చౌరస్తా చూపెట్టిన మీకు. ఇప్పుడు ఐబీ చౌరస్తా ఏంటో చూపెడతాను నేను. సో ఇప్పుడు నేనైతే వెళ్తున్నా చూడండి గాయస్. ఇప్పుడు మన గంగా రోడ్ అయితే యూజ్ చేసినాము కదా మనం. ఎంత అసలు వాటర్ యూజ్గా ఏమాత్రమైన వాటర్ అయితే అసలు వాటర్ లేవు అందులో. అంటే మ్యాక్సిమం నేను ఏమంటున్నా అంటే వర్షాకాలం అయితే అంతా నిండిపోతుంది. సో అక్కడైతే వాటర్ అయితే లేవు. సో ఇప్పుడైతే నేనైతే ఐబీ చౌరస్తాకి అయితే నేను వెళ్తున్నా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినా. ఇంకొక 2 minutesలో ఆడుంటా. సో గైస్ ఇప్పుడు బెల్లంపల్లి చౌరస్తా మీకు ఫస్ట్ అయితే చూపెట్టినా కదా, ఇది ఐబీ చౌరస్తా అంటారు దీన్ని. ఇక్కడ నేను ఎంట్రీ కాలే, ఇప్పుడే గంగా రోడ్ దాటేసిన. సో ఇప్పుడు మీకు ఐబీ చౌరస్తా ఏంటో నేను చూపెడతా. సో ఇక్కడ కూడా కాలేజెస్ ఉంటాయి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇక్కడ ఒక కాలేజ్ ఉంటుంది, ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది, SRR కాలేజెస్ ఉంటాయి. ఇది కొంచెం కాలేజ్ టైపే. స్ట్రేట్గా వెళ్తే మనకి ఏమొస్తుంది అంటే పాత మంచిర్యాల వస్తుంది, అంటే RTO ఆఫీస్ అలా వస్తాయి. సో ఇప్పుడు ఐబీ చౌరస్తా మెయిన్ అంటే ఇదే గైస్, ఐబీ చౌరస్తా. మీరు చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంట్రీ అయిపోయినా కొంచెం. దీన్ని ఐబీ చౌరస్తా అంటారు గైస్. సో సరే చూడండి, నేను చూపెడుతున్నా. ఆల్రెడీ ఎంటర్ అయిపోయినా చూడండి. ఇక్కడ సర్కిల్ ఉంది ఇప్పుడు మీకు ముందు కనబడుతుంది, నా ముందు ఉన్న సర్కిల్. దీన్ని ఐబీ చౌరస్తా అంటారు గైస్. సో సరే చూసుకోండి. నేను ఇక్కడ సైడ్కి అయితే ఆపుతా. సో నా వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే వేయండి గైస్. సో టేక్ కేర్. ఒక ఫోటో అయితే తీసుకుంటా థంబ్నెయిల్కి. సో దీన్నే ఐబీ చౌరస్తా అని అంటారు. సో చూసుకోండి మీరు. సో గైస్ ఇంతటితో అయితే నా వీడియో అయితే క్లోజ్ అయితే చేస్తున్నాను. సో నాకు కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే వేయండి. నాకు సబ్స్క్రైబర్ వాళ్ళు లేరు. ఈ వీడియోలో మంచిర్యాల వాళ్ళు చూస్తే ఇలా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో బాయ్ గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్.